ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, నేను ఫీటల్ ఎకో స్కాన్కి అయితే వెళ్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నాకు ఇంకో స్కాన్ రాశారు, అదేందో ప్రాబ్లం ఉంది హార్ట్లో, కొంచెం హార్ట్ తీయించుకోరమ్మని చెప్పారని ఇంకో దానికైతే బయలుదేరుతున్నాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఇంకా నేను వెళ్ళాను, ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే 2:30కి అపాయింట్మెంట్ ఉందని చెప్పి 12:30కే స్టార్ట్ అయ్యాము. నేను వన్స్ రీచ్ అయిన తర్వాత మీరు వీడియోలో కంటిన్యూషన్ చూస్తారు, ప్లేస్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇంత చిన్నదానికి ఇంత టెన్షన్ పడుతున్నాము. అక్కడికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయండి. అంబ్లికల్ కార్డ్ అంటారు కదా, అది 3 ఉండాలి, ఒక ఆమెకైతే 2 ఉన్నాయంట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ చూసినప్పుడు నేను ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాననే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి, వెళ్ళే ముందు చాలా టెన్షన్ అయితే పడ్డానండి. ఎందుకంటే ముందంతా బాగానే ఉన్నాను, టెన్షన్ పడలేదు. మా హస్బెండ్ మా మమ్మీయే పడ్డారు. బట్ నేను వెళ్ళేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. వెళ్ళిన తర్వాత కూడా చాలా భయపడ్డానండి. ఎందుకంటే నేను ఎప్పుడు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినా చాలా ప్లెజెంట్గా, కింద స్టార్ హాస్పిటల్ కూడా ఉంటుంది, అక్కడ చాలా రకరకాల ఆపరేషన్స్ రకరకాలవి జరుగుతాయి. బట్ చాలా ప్లెజెంట్గా ఉండేదన్నమాట. బట్ ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ అంతా చాలా డిఫరెంట్గా ఉన్నింది అనమాట. నాకు ఫీలింగ్ అయితే కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది. వెళ్ళే ముందు వాటర్ బాటిల్, పర్స్ అండ్ ఫైల్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ కదా అని చెప్పేసి. మేము ఎప్పుడు బైక్ మీద వెళ్తాము, బట్ ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్, 1.5 అవర్ దాకా టైం పడుతుందని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మనసు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మనము బైక్ మీద వెళ్ళి రిస్క్ చేయడం అని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని బయలుదేరుతున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉన్నిందండి. అందుకే మేము 2:30 అపాయింట్మెంట్కి 12:30కే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట. మనకి నార్మల్ నేను వెళ్ళే హాస్పిటల్ అయితే 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది, కానీ ఇదైతే చాలా దూరము. చూడండి ఎంత ఎండగా ఉందో. బయలుదేరైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రక్చర్ అవన్నీ కూడా బయట ఉన్నాయండి. అసలు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా ఫాస్ట్గా జనాలను తీసుకెళ్తారో అలా ఉందన్నమాట. ఇంకా చూసినప్పుడు అబ్బా ఏంటి హాస్పిటల్ ఇలా ఉంది అనిపించింది. ఆ తర్వాత స్కానింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకేం గుడ్గా లేదండి. ఇక్కడ రెయిన్బోలో చాలా నీట్గా, చాలా పద్ధతిగా చేస్తారు. అక్కడ ఏందో అసలుకి మనకి ఏమంత నీట్నెస్ అనిపించలేదు. ఆ తర్వాత స్కానింగ్ వచ్చేసి ఆ ట్రైనీస్ ఉంటారు కదా, ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు చేశారు ఫస్ట్ టైం అనమాట. చాలా ల్యాగ్ అనమాట. తర్వాత డాక్టర్ వచ్చి 5 మినిట్స్లో చేసి తేల్చేసింది అనమాట. ఇంకా మేమైతే హాస్పిటల్ రీచ్ అయ్యాము. ఇంకా ఇది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ అయితే ఇస్తారు, అది ఫిల్అప్ చేయాలి. ఎక్కడైనా మనకు స్కానింగ్ చేయించుకునేటప్పుడు ఇదైతే ఇస్తారండి. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, నాకే ఎందుకు రాశారు ఈ స్కానింగ్, ఈ ఎకో స్కానింగ్ అందరికీ చేస్తారా, నాకే చేస్తారా అని చెప్పి నేను యూట్యూబ్లో తెగ సెర్చ్ చేశానండి వెళ్ళే ముందు. ఇక చూడండి వాళ్ళందరూ వచ్చున్నారనమాట, కొంతమంది లోపలికి వెళ్ళున్నారు. నాకైతే అనిపించింది, నాకే ఎందుకు రాశారు, నాకే ఎందుకు ఇలా అవ్వాలి అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యాను. చూశారు కదా, ఇంకా వెళ్ళే ముందు ఇది ఇచ్చారనమాట. దాని లోపల ఫైల్ పెట్టి కొన్ని ఐటమ్స్ పెట్టి ఇచ్చారనమాట. అవేంటో కూడా ఇంటికి వచ్చి చూద్దాము. నాకైతే సక్సెస్ఫుల్గా ఏమీ లేదని వచ్చిందండి. ఫుల్ హ్యాపీ అనమాట. మా హస్బెండ్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాం. చూశారు కదా, ఇది ముందు ఇన్స్టిట్యూట్, వెనక వచ్చేసి హాస్పిటల్ అనమాట. దానికి వెళ్ళాలి. బట్ ఎక్స్పీరియన్స్ ఏమంత గుడ్గా అనిపించలేదు. డాక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. అది ఎలా ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరికైనా ఫీటల్ ఎకో స్కాన్ కానీ రాస్తే మాత్రం ఎవరు టెన్షన్ పడగాకండి. రాసిన ప్రతి ఒక్కరికి ఏం అవ్వదు. నేను యూట్యూబ్లో చూసినప్పుడు చాలా టెన్షన్ పెట్టారు, కానీ రాసే ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం ఉంటుందని రాయరు. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం రాస్తారు. చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టగానే ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో ఇంకా కంటిన్యూషన్ బ్లాగ్ అనేది ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూస్తూ ఉన్నాం. చూసారు కదండి, ఇప్పుడే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసామన్నమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత హాస్పిటల్లో ఇలా ఇది ఇచ్చారండి. చూసారు కదా మీరు, చిల్డ్రన్స్ రెయిన్బో హాస్పిటల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడికైతే వెళ్ళొచ్చాము. ఎక్కువ స్కానింగ్ అయితే ఈరోజు అయిపోయింది. చాలా టెన్షన్ అయితే పడ్డామండి. ఎందుకంటే బ్లడ్ ఫ్లో కొంచెం బ్యాక్ వస్తుందని చెప్పారు కదా, మళ్ళీ హార్ట్కి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి చెప్పారనమాట. అంటే వాళ్ళేం చెప్పలేదు. మా డాక్టర్ అయితే అంతా
నార్మల్ అని చెప్పారు. బట్ మాకైతే ఫుల్ టెన్షన్. ఎందుకంటే హార్ట్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందేమో. ఫర్ సేఫ్టీ పర్పస్ వాళ్ళైతే సజెస్ట్ చేశారు గ్రోత్ స్కాన్‌లో. అది కూడా టీఫా స్కాన్‌లో చాలామంది అక్కడ వచ్చినోళ్ళందరికీ కూడా టీఫా స్కాన్‌లో ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పున్నారనమాట. నాకేమో గ్రోత్ స్కాన్, టీఫా స్కాన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. గ్రోత్ స్కాన్ ఏంటంటబ్బా ఇలా అయిందని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డాము. 3 డేస్ అయిందండి హాస్పిటల్‌కెళ్ళొచ్చి. ఈ అపాయింట్‌మెంట్ దొరకడానికి 3 డేస్ పట్టిందనమాట. సో, ఇంక ఈ 3 డేస్ అయితే ఆలోచించి టెన్షన్‌తో అయిపోయినామనమాట. ఏమైనా ఉంటుందా ఏమో అనేసేసి. ఫైనల్‌గా ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఇగో ఇది భలే ఇచ్చారండి. ఇది చాలా బాగుందనమాట. దీంట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. భలే ఉంది కదండి. చిన్న వాటర్ బాటిల్. మనకేంటంటే ఫైల్ ఇచ్చేటప్పుడు ఫైల్‌లో పెట్టి ఇది ఇచ్చారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఒక జ్యూస్ మనకి. ఇది రెయిన్బోలో కూడా ఇస్తారనమాట. మనం తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళేం పర్టికులర్‌గా ఇవ్వరు. అండ్ ఆ తర్వాత ఇలాంటిది ఒకటి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకైతే. కాంప్లిమెంటరీగా అంది. ఆ తర్వాత ఇది ఇచ్చారు. దీంట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అటుకులు మిక్చరండి. వావ్! అటుకులు మిక్చర్ అయితే ఇచ్చారు. ఇంకా దాంతో పాటు ఫైల్ కూడా ఇచ్చారనమాట. దాంతో పాటు ఫైల్ ఇచ్చారు. ఇదిగోండి ఫైలు. అక్కడ స్కానింగ్ తీశారు. నాకైతే ఇది ఎకో స్కానింగ్ అనమాట. ఎందుకంటే బేబీ హార్ట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఏమన్నా అనిపిస్తే ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేయరండి. నాకు మాత్రం ఏమైందంటే గ్రోత్ స్కాన్‌కి వెళ్ళినప్పుడు బేబీ హార్ట్‌కి 4 ఛాంబర్స్ ఉంటాయంట. ఆ 4 ఛాంబర్స్‌లో ఒక ఛాంబర్ నుంచి కొంచెం బ్లడ్ అనేది బ్యాక్ వస్తుంది. సో, అది జనరల్‌గా ఎవ్వరికైనా వస్తదంట. మామూలుగా గైనకాలజిస్ట్ ఏమనిందంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ చెక్ చేస్తే ప్రతి ఒక్కరికి ఉంటది. అడల్ట్ వాళ్ళకి గూడా. అదేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత అది క్లియర్ అయిపోతుంది. బట్ మా ఫీటల్ మెడిసిన్ డాక్టర్ ఉంటారు గదా! వాళ్ళైతే సజెస్ట్ చేశారు. ఎంతకైనా మంచిది. మళ్ళీ హార్ట్‌కి ఏమన్నా హోల్స్ ఎట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి వాళ్ళేంటంటే సేఫ్టీ పర్పస్ స్కాన్ అయితే రాశారు. ఇంక మా గైనకాలజిస్ట్ ఏంటంటే ఇంక ఆమె సజెషన్ మీద సరే ఒక్కసారి అయితే చెక్ చేపించుకోండి. మా హస్బెండ్ గూడా ఆమె ఎవ్రీథింగ్ ఫైన్ అన్నప్పుడు కొంచెం డౌట్ పడ్డాడనమాట. సో, అందుకని ఇంక మేడం స్కానింగ్ అయితే రాసేశారు. ఇదిగోండి నేను ఇప్పుడే వెళ్ళాను. స్కానింగ్‌కి వెళ్ళొచ్చాను. మీరు ఇక్కడ చూసారంటే స్కానింగ్‌లో కూడా ఇక్కడ అన్నీ నార్మల్ అని చెప్పి రాసున్నారనమాట. ఏమి ప్రాబ్లమ్స్ లేవని చెప్పి రాశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. చూసారు కదా! ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి అన్నీ నార్మల్‌గా ఉన్నాయి అని చెప్పి చెప్పారనమాట. ఇది స్కాన్ రిపోర్టు. చాలా హ్యాపీగా ఉన్నాము. కాకపోతే 2 డేస్ నుంచి టెన్షన్ మా మమ్మీ అండ్ మా హస్బెండ్ ఎక్కువ టెన్షన్ పడ్డారనమాట. ఏదైనా హార్ట్ అంటే మనం మెయిన్ బేబీ అంటేనే హార్ట్ కదండి. దానికి ఏమైనా అయిందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారనమాట. ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాననమాట. ప్రతి ఒక్కరికి ఈ స్కానింగ్ రాయరండి. ఎవరికో కొంతమందికి వాళ్ళకి డౌట్ అనిపిస్తే రాస్తారు. మీరేం ప్రాబ్లమ్ లేదు. ఖచ్చితంగా చేయించుకోండి. దీనివల్ల మనకొచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా మనకి బెటర్‌గా తెలుస్తుంది. బేబీ ట్రీట్మెంట్ బాగుంది. ఆ బేబీ అంతా సేఫ్‌గా ఉందని చెప్పి కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుందనమాట. సో, అందుకని ఖచ్చితంగా చేయించుకోండి. ఒకవేళ మీకు రాస్తే నాకైతే రాశారు. అండ్ మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే ఇప్పటివరకు మనకి చిన్న ఫాల్ట్ కూడా లేదు కదా! ఒకేసారి 8th మంత్ గ్రోత్ స్కాన్‌లో ఇలా చెప్పడం వల్ల కొంచెం టెన్షన్ అనిపించిందనమాట. అండ్ ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నామనమాట. ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పేసి. ఒకవేళ ఇన్‌కేస్ మీకు ఎక్కువది రాస్తే మాత్రం ఏం టెన్షన్ పడకండి. మాక్సిమం టీఫా స్కాన్ అప్పుడే రాస్తున్నారు. నేను అక్కడ చాలా మందితో మాట్లాడానండి. వాళ్ళందరూ నాకు టీఫా స్కానే. అయితే ఇదేంటంటే 2D, 3D అని ఉంటదనమాట. ఈ ఎకో స్కానింగ్‌లో గూడా 2D స్కాన్, 3D స్కాన్ అని మీకు పర్టిక్యులర్‌గా మీకు రాస్తారు. అది గమనించండి. 2D స్కాన్, 3D స్కాన్ అంటే దాంట్లో ఇంకా క్లియర్‌గా చూస్తారు. అండ్ ఇంకోటంటే హోల్ హైదరాబాద్‌లో మాక్సిమం హార్ట్ ఇష్యూ ఏదైనా ఉంటే రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కే రాస్తారనమాట. అది ఏ హాస్పిటల్ అయినా సరే. నువ్వు రెయిన్బోలో చూపించుకుంటేనే రెయిన్బోకి రాస్తారని అలా ఏం లేదు. అక్కడ చాలా మందికి వేరే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా సరే వాళ్ళకి సజెషన్ ఇక్కడే ఇచ్చారనమాట. హోల్ హైదరాబాద్‌లో ఇక్కడే చేస్తారు. అది బంజారా హిల్స్‌లో ఉంటుందనమాట.
ఇది ఇన్ఫర్మేషన్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మా ఫీటల్ మెడిసిన్ అయితే క్లియర్గా రాసింది. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తనకైతే ఇలా జరిగింది ఈరోజు డే అంతా. మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4:30 అయింది టైం. ఇప్పుడు ఇంటికి వచ్చాము. చాలా 30 మినిట్స్ టైం పట్టుద్ది. మనకి ఏదైతే ఇష్యూ అని చెప్తారో అక్కడే పర్టికులర్గా ఎక్కువసేపు స్కాన్ చేస్తారనమాట డాక్టర్ కూడా చాలా బాగా మాట్లాడింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూడండి, మనకి అర్థం అవ్వడం కోసం అయితే ఆమె ఇట్లాగా చూడండి, మనకి అర్థం అవ్వడం కోసం ఆమె ఇలా గీసి మరీ చూపించింది. సో ఇన్ కేస్ మనకు అర్థం కాదు కదా, మనకు అంత నాలెడ్జ్ ఉండదు కదా ఎలా ఏంటి అనేది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీథింగ్ ఫైన్, ప్రాబ్లం ఏమీ లేదు, అదంతా అయిపోయి కొంచెం బ్లడ్ బ్యాక్ వస్తుందని చెప్పా కదా, అది కూడా పోస్ట్ డెలివరీ అయిపోతుందంట. ప్రతి ఒక్క బేబీకి ఉంటుందంట ఇది. కాకపోతే మా ఫీటల్ మెడిసిన్ ఎందుకు చెప్పింది అంటే ఆమెకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. ఇన్ కేస్ హార్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని ఒక చిన్న సజెషన్, ఎందుకైనా సేఫ్టీకి చేయించుకుంటేనే బెటర్ అన్నట్టు రాశారు. సో మా గైనకాలజిస్ట్ కూడా ఆమె సజెషన్ మేరకు సరేలే అని చెప్పేసి స్కానింగ్ అయితే చేయించుకోమన్నారు. ఇంక ఇది అండ్ గ్లూకోజ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను కదా, ఇవి 2 తీసుకొని మళ్ళీ ఎల్లుండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక లాస్ట్ డేస్లో ఇట్లాగా తిరగాలండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్స్లో అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, కాంప్లిమెంటరీగా భలే ఇచ్చారు. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయ్యి మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యింది ఈ స్కానింగ్ రాస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదంటే, ప్రతి ఒక్కరికి నెగిటివ్ వస్తుందని ఏమి ఉండదు, పాజిటివ్ కూడా వస్తుంది. టెన్షన్ తీసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి చెకప్ అయితే చేయించుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.